పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా చాలామంది రకరకాల రాజకీయ విశ్లేషకులు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అది అధికార పార్టీకే మొగ్గు చూపుతారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకే గణనీయమైనటువంటి సీట్లు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. మరి ఏంటి నిజంగానే ప్రభుత్వం ఇంతవరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించకపోవడానికి గల కారణం మీరైతే ఏమనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ప్రభుత్వం పట్ల ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రైతుల్లో, మహిళల్లో, నిరుద్యోగుల్లో బాగా ఉంది, ఉద్యోగుల్లో కూడా ఉంది. ఉద్యోగుల విషయంలో కూడా ఉంది. అవును. సో తీవ్ర వ్యతిరేకత, ఆ వ్యతిరేకతని ఎమ్మెల్యేలు మేము గ్రామాలకు వెళ్ళలేకపోతున్నాం, మీరు ఇప్పుడు ఎన్నికలు పెడితే మీరు చెప్పిన రిజల్ట్స్ మేము తేలేము అనే విషయాలు కూడా చెప్పినట్టు చర్చ వచ్చినాయి, వచ్చినాయి. కాబట్టి వ్యతిరేకతతో కొంచెం వాయిదాలు ఏం చేద్దామని ప్లాన్లు చేస్తున్నారు, ఎట్లా చేయాలనేది. సర్పంచులు అయిపోయి పీరియడ్ అయిపోయి 1.5 year అయింది. జనవరి 2024 సర్పంచుల పీరియడ్ అయిపోయింది. సంవత్సరంన్నర అయిపోయింది. సో ఈ మున్సిపాలిటీ కూడా అది అయిపోయింది పీరియడ్. జిహెచ్ఎంసీది ఇప్పుడు డిసెంబర్ వరకు ఉన్నాడు, ఈ నవంబర్ డిసెంబర్ వరకు ఉన్నది. సో అయితే ఈ స్థానిక సంస్థలు ఇక మరి ఎట్లా చేద్దాం ఏం చేద్దామని ప్లాన్ ఇవ్వాలి, దాంట్లో అది కూడా పెట్టుకున్నారు. ఎప్పుడు వాయిదా వేస్తున్నారు. ఈ సర్పంచులు దానికి ఏంటంటే నాన్ పార్టీ బేసెస్ జనరల్ ఇంతకుముందు, ఇక పార్టీ బేస్ ఎప్పుడు జరగలేదు, గుర్తులేదు. ఇంత చేయొచ్చు కానీ లేదు. కాబట్టి ఆ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళని చెప్పుకోవచ్చు, అది వాళ్ళది ముందు చేసి గెలిచిన వాళ్ళ, ఎందుకంటే దానికి టికెట్ ఉండదు, సింబల్ ఉండదు, ఎలక్షన్. ఇక మిగతా లోకల్ బాడీస్ ఎవరు గెలిచినా కూడా అధికార పార్టీకి, ఎంపీటీసీ వరకు కూడా ఏంటంటే క్యాండిడేట్ పరంగా ఓటేస్తారు చాలా వరకు, పార్టీ పరంగా తక్కువ. జెడ్పీటీసీ దగ్గరికి వచ్చాక కొంత పార్టీ ప్రభావం పడుతుంది, డెఫినెట్లీ ఉంటుంది, కొంత పడుతుంది. జిల్లా ఎమ్మెల్యే దగ్గర బాగా పెడుతుంది, ఎంపీ దగ్గర ఫుల్ పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల్లో వ్యతిరేకతతో కాంగ్రెస్ మైనస్ అయింది అనలేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఆశ ఏంటంటే మా 18 ఏళ్ళ దాకా ఇంకా గుర్తుపెట్టుకున్నారు మా దోపిడీ మర్చిపోయి, ఎందుకంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత కదా. సో ఈ వ్యతిరేకతలో పడి జనాలు మా దోపిడిని మర్చిపోయి ఉంటారు, మేము ఎక్కువ గెలుచుకుంటారు ఆశపడతారు. మరి చూడాలి రిజల్ట్ ఎట్లా వస్తుంది. మా బలం మీరేం చేస్తున్నారు, మా బలం పెరుగుతుంది, మేము కృషి చేస్తాం, పెరుగుతుంది. ఎంతసేపు మీ కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు, లేకపోతే ప్రజల్లో ఈ కాంగ్రెస్ వైఫల్యాలు చెప్పే కార్యక్రమాలు మీరు ఫెయిల్ చేస్తున్నాము. మేమే ఎక్కువ చేస్తున్నాము. గ్రామాలకు వెళ్ళగానే మా కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎలక్షన్ల టైంలో ఏం చేస్తారు, లేకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్తో విమర్శించి మేము ప్రజలు అసెంబ్లీలో మాట్లాడి ఇద్దరు ఒకరిలో విమర్శించుకుంటారు. అసెంబ్లీలో ప్రజా సమస్య చర్చకు రాలే. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఆ తమ్మి ఆ చెల్లెళ్ళు అక్కలు నిన్ను మోసం చేస్తారని, అక్కలు ఆ తమ్ముడు నిన్ను మోసం చేస్తాడు. ఈ డ్రామాలే ఇవే నడిచినాయి తప్ప నేను ఎన్నోసార్లు చెప్పాను, అసెంబ్లీలో ప్రజా సమస్యలకు చర్చకు రాలే. అసలు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకే రాలే. 60 లక్షల జీతం తీసుకుంటూ 2 సార్లు 3 సార్లు వచ్చిండు. మరి ప్రజల గురించి ఉన్నట్ట? ప్రజల గురించి ఉన్న నాయకుడైతే 60 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి అసెంబ్లీకి రాలే. పోనీ ప్రజల్లో తిరుగుతుండా? ఏదో రజతోత్సవ మీటింగ్ పెట్టుకొని పార్టీ మీటింగ్ తప్ప ప్రజా సమస్యల గురించి అసలైన ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు నాయకుడు రాడు. ఇక వీళ్ళ మీద ఎట్లా నమ్ముతాం? కాకపోతే ఈ కోపంతో వాళ్ళ ఆశ ఎంత ఏంటంటే కాంగ్రెస్ మీ కోపంతో మాకేసారు. ఇంతకుముందు మా మీద కోపంతో కాంగ్రెస్ కేసినట్లు ఇప్పుడు కాంగ్రెస్ కోపంతో మాకేసిన ఆశలో ఉండు. ఆ ఎలక్షన్లు పెట్టాలి, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పరిపాలన వికేంద్రీకరణలో భాగం స్థానిక సంస్థలు, పరిపాలన వికేంద్రీకరణలో భాగం. కాబట్టి అవి పెట్టాలి, ఎవరైనా గెలవని, దాన్ని కొంతవరకు తీసుకోవాలి, దాన్ని ఎప్పుడు జరగాల్సిన అప్పుడు జరగాలి. అదేంటున్నది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కూడా. కాబట్టి జరగాలి, తొందరగా చేయాలని కోరుతున్నాం. మేము బలం పెంచుకుంటాం, అది సెకండరీ అంశం. ప్రజలకు ఓటు ఎన్నుకునే అవకాశాలు రావాలి స్థానిక ప్రతినిధులు. రైట్. ఫైనల్గా మీరు చెప్పండి సార్, నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా మనం చూసాం, ఇప్పటికే చాలా సార్లు దీని మీద చర్చలు కూడా జరిగినాయి. సో ఒక రాజకీయ విశ్లేషకుడిగా